మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు సెప్టెంబర్ 22 ఎన్సీసీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ క్యాప్ అంటే చిల్డ్రన్ ఫార్మర్డ్ పర్సన్స్కి సంబంధించిన స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ ఉంది ఆఫ్లైన్లో. సో ఎవరెవరైతే ఉన్నారో వెళ్ళండి, మిస్టేక్ చేసుకోకుండా ఈవినింగ్ లోపైనా మధ్యాహ్నం వరకైనా కంపల్సరీ వెళ్ళండి, ఓకేనా. ఈరోజు క్యాప్ వాళ్ళ అందరికీ ఉంది, అన్ని సబ్జెక్టుల వాళ్ళు సిపికెట్ అప్లై చేసిన వాళ్ళు చిల్డ్రన్ ఫార్మర్డ్ పర్సనల్స్ క్యాప్ రిజర్వేషన్ ఉంటే ఈరోజు వెళ్ళండి. అండ్ ఎన్సీసీ వాళ్ళకి కూడా రేపు మనకి ఎన్సీసీ ఉంది, ఈరోజు కూడా ఎన్సీసీ ఉంది. రేపు ఏ కోర్సెస్కి ఉంది మనకి? ఎంఎస్సి వాళ్ళకి, ఎంకమ్ వాళ్ళకి రేపు ఉంది, అండ్ ఎంహెచ్ఆర్ఎం ఎంటీఎం వాళ్ళకి రేపు ఉంది, ఓకే. రిమైనింగ్ అన్ని ఈరోజే ఉంది. ఎన్సీసీ వాళ్ళకి ఎంఏ కోర్సెస్ అండ్ రిమైనింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, లైబ్రరీ సైన్స్, ఎంఎస్డబ్ల్యూ అని కొన్ని కోర్సెస్ అన్ని ఈరోజే ఉన్నాయి, ఓకే. సో ఈరోజు మోస్ట్లీ అన్ని ఎంఏ కోర్సెస్ వాళ్ళకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపేమో ఎంఎస్సి, ఎంకమ్ అండ్ ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం ఈ 4 కోర్సెస్కి సంబంధించిన వాళ్ళు రేపు ఉంది ఎన్సీసీ వాళ్ళు. సో మీ డేట్స్ అనేవి సిపికెట్ వెబ్సైట్లో ఉన్నాయి, చూసుకోండి, వెళ్ళండి. 10th మెమో ఒరిజినల్, ఇంటర్ మెమో ఒరిజినల్, డిగ్రీ మెమో ఒరిజినల్ అండ్ మీ సిపికెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ప్లస్ ఈ స్పెషల్ కేటగిరీది క్యాప్ అయితే క్యాప్, ఎన్సీసీ అయితే ఎన్సీసీ, లేదంటే ఇంకొకటి ఏముంది క్యాప్, ఎన్సీసీ, డిజబిలిటీకి సంబంధించింది పిహెచ్ వాళ్ళది కూడా ఉంటుంది. సో వెళ్ళండి. ఈరోజు ఎన్సీసీ జరుగుతుంది ప్లస్ క్యాప్ జరుగుతుంది. రేపు ఎన్సీసీ ప్లస్ పిహెచ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళే జరుగుతుంది, ఓకే. సో క్లియర్. పిహెచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు అందరూ రేపే ఉంది. అండ్ క్యాప్ వాళ్ళ అందరికీ ఈరోజే ఉంది. ఎన్సీసీ వాళ్ళకి ఈరోజు రేపు ఉంది, ఓకే. ఎంఏ కోర్సెస్ ఈరోజు ఉంది, రేపు ఎంఎస్సి, ఎంకమ్, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం రేపు ఉంది ఎన్సీసీ వాళ్ళకి. క్లియర్ కదా. సో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ అనేది మనకి మీరు గూగుల్ మ్యాప్లో కొట్టచ్చు, మాణికేశ్వర్ నగర్ బస్తీ, లేదంటే ఎస్ఎల్ఎన్ బుక్ సెంటరు అని కొట్టుకుంటే మీకు అక్కడికి వస్తుంది. ఇలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ అని గూగుల్ మ్యాప్లో కొట్టి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చినా అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, క్లియర్ కదా. హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ హెచ్పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కొంచెం ముందుకు ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ ముందుకు వెళ్తే రైట్ సైడ్లోనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే అదే రైట్ సైడ్లో మనకి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని కనిపిస్తుంది. మీకు కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడండి. సో అది అన్నట్టు, ఓకేనా. అందరికీ ఆల్ ది బెస్ట్. మరి మన వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా రాలేదా, ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, అటెండ్ అయ్యారా అనేది వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వీడియో కింద, ఓకే. అందరికీ ఆల్ ది బెస్ట్. దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే యూట్యూబ్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం.